హమాస్ తీవ్రవాదుల చెర నుండి ప్రస్తుతానికైతే బందీలను ఇంకా విడిచిపెట్టలేదు. విడవనివ్వకుండా అక్కడ కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఖతారు, ఈజిప్ట్ లాంటి పైకి శాంతి చర్చలంటూ 1350 మంది హమాస్ తీవ్రవాదుని జైళ్ల నుంచి విడిపించి తద్వారా ఇంకొక 100 ఏళ్ల పాటు హమాస్ తీవ్రవాదాన్ని ఉంచి ఇజ్రాయెల్కి ఎప్పుడు పక్కలో బల్లెంలాగా తయారు చేయాలనుకుంటున్నాయి మిగతా ముస్లిం దేశాలు. దానికి ఇజ్రాయెల్ అంగీకరించట్లేదు. ఈ దశలో అమెరికా వాళ్ళ ఒత్తిడికి లేకపోతే యూరప్ దేశాల ఒత్తిడికి తల ఒగ్గి వెనక్కి వస్తున్నటువంటి ఇజ్రాయెల్ సైన్యంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇజ్రాయెల్ సైనికాధికారి చాలా స్పష్టంగా చెప్తున్నారు, గాజా మీద దాడులు మరింత ఉధృతం చేయాలి, అలా చెయ్యకపోతే మళ్ళీ తీవ్రవాదం పెచ్చరిల్లుతుంది. ఇప్పటికే హమాస్ వాళ్ళు వచ్చి మళ్ళీ పరిపాలన ప్రారంభించారంటే పరిస్థితికి అద్దం పడుతుంది. కాబట్టి నెతన్యాహు ప్రభుత్వం కఠినమైనటువంటి వైఖరి తీసుకోవాలని తేల్చెప్తున్నాడు. కానీ నెతన్యాహునేమో ఇటు అమెరికా, యూరప్ దేశాల ఒత్తిడి, రెండో పక్కన తన దేశంలో ఉన్నటువంటి బందీలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఒత్తిడి, వీటన్నిటి మధ్య నలిగిపోతా ఎటు డెసిషన్ తీసుకోలేకుండా పోతూ ఉన్నాడు. అదే పెద్ద మైనస్ అవుతోంది.